అడిగి తెలుసుకుందాం. నరేందర్. ఎస్ స్పందన, మనకు ప్రజెంట్ ట్రెండ్ పూర్తిగా క్లియర్ కట్ గా మనకు అర్థమవుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా మనకు క్లియర్ కట్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. హర్యానాలో బీజేపీ అధికారంలోకి వచ్చినట్టుగా మనకు చాలా క్లియర్ కట్ ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ ఎందుకంటే అక్కడ హ్యాట్రిక్ సాధించిందని కూడా మనం చెప్పాలి. ఇప్పటికే 2 సార్లు అధికారంలోకి వచ్చింది కాబట్టి సాధారణంగా అక్కడ మైనస్ ఉంటుంది అని అందరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అక్కడ అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ కు వస్తుందేమో అనేటువంటి అంచనాలు ఉండే. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే చెప్పాయి. కానీ దానికి భిన్నంగా ఈరోజు బీజేపీ అక్కడ విజయకేతనం ఎగరవేసిందనే చెప్పాలి. ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం ఆల్మోస్ట్ అక్కడ మ్యాజిక్ ఫిగర్ కావాల్సినటువంటి దానికంటే ఎక్కువనే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో అక్కడ మనం చూస్తాం ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే మిగతా అందరు కూడా అక్కడ విజయడంక మోగించినటువంటి పరిస్థితి ఉంది బీజేపీలో. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ అదేవిధంగా బీఎస్పీ కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అక్కడ గండి కొట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. విడిగా పోటీ చేసిన నేపథ్యంలో అక్కడ ఈక్వేషన్స్ అన్ని మారిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ కి రావాల్సినటువంటి ఓట్ షేరింగ్ అంతా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, బహుజన్ సమాజ్ పార్టీ కావచ్చు, అది కొంత చీలినట్టుగా చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. అందుకని ఇక్కడ బీజేపీకి క్లియర్ కట్ గా మెజార్టీ కనిపించినటువంటి పరిస్థితి. అక్కడ మనం చూస్తాం ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ 46 మ్యాజిక్ ఫిగర్ రావాలి అనుకున్న దానికంటే ఎక్కువనే ఇప్పటికి బీజేపీకి వచ్చిన నేపథ్యంలో ఎవరు కూడా ఊహించలేదు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ కు వస్తుందనేటువంటి అంచనా ఉండే. ఇప్పటికి 3వసారి ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ వద్దాం. జమ్మూ కాశ్మీర్ లో కూడా 90 సీట్లకు గాను అక్కడ ఎన్నికలు జరిగాయి, సేమ్ హర్యానా లాగానే. ప్రజెంట్ ట్రెండ్ బట్టి ఇక్కడ క్లియర్ కట్ గా కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసినట్టుగానే మనకు అర్థమవుతుంది. ప్రజెంట్ ట్రెండ్ ప్రకారం 26 పైగా సీట్లు అయితే కనిపిస్తున్నాయి బీజేపీ. అదేవిధంగా 52 పైగా నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిపి అక్కడ పోటీ నిలబెట్టాయి. ప్రజెంట్ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిపి దాదాపు 52 నుంచి 54 సీట్లకు పైగా మనకు కనిపిస్తుంది. అక్కడ పీడీపీ కూడా 5 స్థానాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే మనం చూసాం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్టికల్ 370ని రద్దు చేయడం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి ఏదైతే దానికి హోదాను తొలగించినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పాయి ఇక్కడ హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎవరికి కూడా పూర్తి స్థాయిలో అటు కాంగ్రెస్ అలియన్స్ కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా ఎవరికి సంపూర్ణమైనటువంటి మెజార్టీ వచ్చే అవకాశం లేదు అనేటువంటి సంకేతాలు చాలా సర్వేలు కూడా పేరెన్నికైనటువంటి సర్వేలు అన్ని కూడా చెప్పాయి. కానీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం చాలా క్లియర్ కట్ గా అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ లీడ్ లోకి వచ్చింది. అక్కడ కాన్ఫరెన్స్ నేషనల్ కాన్ఫరెన్స్ కానీ కాంగ్రెస్ అలియన్స్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక్కడ ఉన్నటువంటి ఐఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్ కానీ కాంగ్రెస్ కూడా ముందస్తు నుంచి అక్కడ క్లియర్ కట్ గా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించినటువంటి పరిస్థితి. ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ కూతురు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా గట్టిగానే ఫైట్ చేసినటువంటి పరిస్థితి. ఏదైనప్పుడు కూడా ఇక్కడ 3 దశల్లో జరిగినటువంటి ఎన్నికల్లో గత ఎన్నికలతో పోలిస్తే జమ్మూ కాశ్మీర్ లో ఇక్కడ 2% ఎన్నికలు పోలింగ్ తగ్గింది. దీని ఈక్వేషన్స్ ఎలా ఉంటాయని కూడా చాలా మంది భావించారు. కానీ అనుకున్నట్టుగానే ఇక్కడ కాంగ్రెస్ కు కొంత ఎడ్జ్ ఉంటుందని భావించాయి. అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ అదే నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి క్లియర్ కట్ గా మెజార్టీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. హర్యానాలో మాత్రం ఎవరు ఊహించలేదు. ఖచ్చితంగా బీజేపీకి ఇక్కడ 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు సాధారణంగా అది ఏ రాష్ట్రంలోనూ కూడా మనం చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు, ఎక్కడే కావచ్చు, చాలా రాష్ట్రాల్లో కూడా ఒకసారి లేదంటే 2 సార్లు ఉందంటే 3వసారి అందరికి విరక్తి వస్తుంది. అలాంటిది హర్యానాలో అలాంటిది ఏం లేదు. ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ బీజేపీకే ఛాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరి కొంత రిజల్ట్ ఇంకా మనం కనిపిస్తుంది. అయితే క్లియర్ కట్ గానైతే అటు హర్యానాలో బీజేపీ అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ అలియన్స్ విజయడంకా మోగిస్తున్నప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీ అయితే నిరాశ పడుతుంది. ఇక్కడ ఢిల్లీలో కావచ్చు, ఇక్కడ తెలంగాణలో కావచ్చు కొంత సంబరాలు చేయాలనుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కొంత నిరాశ అయితే కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదైనా కూడా మరికొంత రిజల్ట్ రావాల్సిన అవసరం ఉంది. క్లియర్ కట్ గా అటు పీడీపీకి అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ వచ్చాయని కూడా చెప్తున్నారు. చూడాలి, మరి కాసేపట్లో మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంది. అంటే హర్యానాలో సిచ్యువేషన్ ఎలా ఉంది నరేందర్? రైట్, కాల్ కట్ అయింది. లింగం యాదవ్ గారు, అంటే మీరు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది. కాంగ్రెస్ అంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా మన కాంగ్రెస్ విజయం ఖాయమని చెప్పి తర్వాత కొంత చేంజ్ మనం చూసాం కాబట్టి ఇంకా రిజల్ట్స్ రావాల్సింది, ఇంకా టైం ఉంది కాబట్టి ఏం చెప్తారు? డెఫినెట్గా అండి, నేను చాలా మొదటి నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నాను. హర్యానా ప్రజలు
జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్ర ప్రజలు బీజేపీకి వ్యతిరేకమైన తీర్పిచ్చారు. ఇవాళ 10 ఏళ్లుగా దేశంలో జమ్మూ బీజేపీ కాశ్మీర్ లో అయితే దాదాపు 53 స్థానాలు కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కాంగ్రెస్ దాటేసింది. నేషనల్ కాన్ఫరెన్స్